క్షణక్షణం ఉత్కంఠం. సోము వీర్రాజు కోసం స్పెషల్ విమానాలు. ఎట్టకేలకు నామినేషన్. కట్ చేస్తే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలు ఘట్టంలో ఏం జరుగుతుందో ముందుగా పరిశీలిద్దాం. సోమవారం చివరి గడువు కావడంతో బీజేపీ తరఫున ఆఖరి నిమిషంలో సోము వీర్రాజు హడావిడిగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనకు పార్టీ తరఫున అందాల్సిన ఏబీ ఫారాలు ఏపీ బీజేపీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో తొలుత కొంత హైరాణ పడ్డారు. అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంతకం చేసిన 2 ఫారాలు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉన్నట్లు తెలుసుకొని పార్టీ అధిష్టానం వాటిని తక్షణం విజయవాడకు తరలించాలని ఆదేశించింది. అయితే రోడ్డు మార్గంలో వస్తే ఆలస్యం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యాలయ బాధ్యుడు టీవీఎస్ఎన్ రాజు ప్రత్యేక విమానంలో వాటిని తీసుకొని గన్నవరం చేరుకున్నారు. అవి చెల్లుబాటు కావాలంటే మాత్రం రాష్ట్ర పార్టీ అధ్యక్షుల సంతకం తప్పనిసరి. అయితే పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. ఆమె అక్కడి నుంచి వచ్చేసరికి నామినేషన్ల దాఖలు గడువు ముగిసిపోతుందని భావించి ఆమెతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజ్కు ఆథరైజేషన్ను ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చింది. ఆ విషయాన్ని కాశీ విశ్వనాథ్ రాజ్కు ఫోన్లో సమాచారాన్ని ఇచ్చి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్ నుండి వచ్చిన ఫారాలను తీసుకోవాలని చెప్పారు. ఏలూరులో ధర్నా కార్యక్రమానికి వెళుతున్న ఆయన మధ్యలోనే ఆగి హడావుడిగా విమానాశ్రయానికి వెళ్లి ఫారాలను తీసుకొని నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయన అన్ని పత్రాలు సరిచూసుకుని మరో 14 నిమిషాల్లో గడువు ముగుస్తుందనగా ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇది మనకు అందుబాటులో ఉన్న వార్త. అసలు విషయాలను ఒక్కసారి ప్రస్తావిద్దాం. బీజేపీ ఎందుకని సోము వీర్రాజు ఎంపికను అత్యంత ప్రెస్టేజ్గా భావించిందన్నది పలు ఆలోచనలను తావిస్తోంది. అందుబాటులో ఉన్న వార్తా కథనాల ప్రకారం కూటమి ఎమ్మెల్సీలుగా టీడీపీ 3, జనసేన 1, బీజేపీ 1 చొప్పున స్థానాలు దక్కాల్సి ఉంది. బీజేపీ తరపున పాతూరి నాగభూషణం పేరును సూచించింది. అయితే పాతూరుతో పాటు మరో వ్యక్తి పేరును అధిష్టానం పరిశీలనలో అప్పట్లో ఉన్నాయి. చివరి క్షణంలో సోము వీర్రాజు పేరు తెరపైకి వచ్చింది. అయితే ప్రతిపాదింపబడ్డ 2 వ్యక్తులు గతంలో టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే. సరిగ్గా ఇక్కడే ట్విస్ట్ ఉంది. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి సీట్ ఇచ్చి వారిని టీడీపీయే తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నది ఇక్కడ కనిపిస్తున్న రాజకీయ సమీకరణ. నిజంగానే టీడీపీ వేసిన ప్లాన్ ఇదేనా, లేదా యాదృచ్ఛికంగా, మరి లేదంటే కాకతాళీయకంగా కలిసి వచ్చిందా అన్నది మరొక వాదన. ఈ విషయాన్ని పసిగట్టిన బీజేపీ ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో వచ్చిన వ్యక్తి, బీజేపీలో అత్యంత విధేయుడిగా ఉన్న వ్యక్తి, అనేక గట్టి పదవులను చేపట్టిన వ్యక్తి, అలాగే ఏపీ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజునే ఎమ్మెల్సీగా చేయడంలో అంతర్గత రాజకీయ సమీకరణ ఏంటి చెప్పమా అనే సీక్రెట్ను ప్రేక్షకులే ఇక్కడ గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి పాలిస్తున్నా కూడా ఏపీపై తన పట్టును బిగిస్తూనే బీజేపీని మరింత విస్తరించుకోవాలనే ముందు చూపు బీజేపీదని స్పష్టమవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ తన బీజేపీ హవాను పెంచుకోవాలన్నది ఆ పార్టీ సహజ నైజమని మరింత రూఢి అవుతుంది. బీజేపీ ఒక చోట ప్రవేశించిన తరువాత నయానో భయానో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే తత్వం బీజేపీది. బీజేపీ దేశంలోని 23 రాష్ట్రాల్లోనూ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటోందన్నది బహిరంగ సత్యం. ఇదే తరహాలో ఏపీలో కూడా బీజేపీ పాతుకుపోవాలన్నది బీజేపీ లక్ష్యం. సరిగ్గా దీన్ని అమలు చేసే క్రమంలోనే తమ రాజకీయ పావులను అడుగులను వేస్తుందనడానికి సోము వీర్రాజు ఎంపిక ఒక మచ్చుతునక అని భావించవచ్చా అనేది ప్రేక్షకులకే వదిలేస్తున్నాం.